రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొనింది. అయితే నిన్న వినాయకుని నిమజ్జనం అంటే శోభాయాత్రలోని ఇటు టీడీపీలోని ఇరు వర్గాల ఘర్షణల్లో ఎదురుపడ్డ జేసీ అలాగే కాకర్ల వర్గీయులు పోటాపోటీగా నినాదాలతో ఇరు వర్గాల మధ్య తోపులాట పరస్పరం రాళ్లు రువ్వుకున్న జేసీ కాకర్ల వర్గీయులు పలు వాహనాల ధ్వంసం కూడా చేసినట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ శోభాయాత్రలో పాల్గొన్న ఇటు నుంచి ఇరు వర్గాలు కూడా ఒకేసారి ఒకే చోటికి రావడంతో అటు కాకర్ల సంబంధించిన వాళ్ళు కావచ్చు లేకపోతే ఇటు జేసీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క నినాదాలు అంటే వాళ్ళని మొత్తం కూడా నినాదాలతోని నింపెత్తిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఘర్షణలోని అంటే ఇరు వర్గాలు కూడా నువ్వెంతంటే నువ్వెంత, మా వాళ్ళు గొప్ప అంటే మా వాళ్ళు గొప్ప అని జరిగిన ఈ నినాదాలు ఏవైతే ఉన్నాయో దీనిలోని ఒక్కసారిగా అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొనింది. ఇప్పటికీ దీనికి సంబంధించిన విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా కూడా చూడొచ్చు. సో మొత్తం కూడా ఇరు వర్గాలకి సంబంధించిన సభ్యులందరూ కూడా అంటే మొత్తం ఆ శోభయాత్రలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఇటు జేసీకి కావచ్చు లేకపోతే అటు కాకర్లకి కావచ్చు ఇద్దరికి సపోర్ట్ చేస్తున్న నినాదాలు ఏవైతే ఉన్నాయో ఒకరి తర్వాత ఒకరు పోటాపోటీగా చేసుకోవడంతో అక్కడ తీవ్ర వాగ్వాదానికి కూడా గురైనట్టు కనిపిస్తోంది. సో ఇంతే కాకుండా కేవలం గొడవే కాకుండా రాళ్లతో కూడా దాడి చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఒక్కసారిగా మొత్తం అనంతపురంలోని ఇటు తాడిపత్రిలోని హై టెన్షన్ నెలకొందనే చెప్పాలి. ఒక్కసారిగా ఇరు వర్గాలు కూడా రాళ్ల దాడి చేసుకోవడంతో వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేయడంతో పోలీసులు వచ్చి అక్కడున్న మొత్తం వాతావరణాన్ని కూడా కంట్రోల్లో తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. అయితే గతంలో కూడా ఇలాంటి వాతావరణమే నెలకొంటే ఇలాగే ఇరు వర్గాల మధ్య కూడా గొడవలు చోటెత్తినప్పుడు కూడా మొత్తం ఒక సామరస్యంగా కూర్చొని మాట్లాడుకోవాలి అన్న పెద్దలు ఎవరైతే ఉంటారో టీడీపీకి సంబంధించి వాళ్ళు కూడా మాట్లాడిన పరిస్థితులు మనం చూసాము. అయినా సరే ఎక్కడ కూడా ఇది ఒక కొలిక్కి రాని పరిస్థితి కనిపిస్తుంది. సో మళ్ళీ దాని నుంచి తేరుకోక ముందే మళ్ళీ కూడా హై టెన్షన్ నెలకొనింది. ఈ శోభాయాత్రలో అంటే వీళ్ళు అనుకొని చేశారా లేకపోతే అనుకోకుండా చేశారా, ఇరు వర్గాలు ఒకేసారి ఈ శోభాయాత్రలోని ఈ నినాదాలు చేసుకునే తీరు ఏదైతే ఉందో చాలా అందరినీ కూడా రెచ్చగొట్టే విధంగా ఉంది. ఆ రెచ్చగొట్టే విధానం ఏ స్థాయికి చేరిందంటే ఒకరిని దూషించుకొని ఒకరు రాళ్ళతో కొట్టుకొని చంపుకునే స్థాయికి వెళ్ళిందని కూడా ఇక్కడ మనకి క్లియర్ గా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి విజువల్స్ కూడా ఒకసారి మనం చూద్దాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. పోలీసులు అసలు ఏ విధంగా వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉన్నారు, అలాగే జనాలు ఏ విధంగా ఒకరిపైన ఒకరు అటాక్ అనేది ఏ విధంగా చేసుకుంటూ ఉన్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం.
రైట్, అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం అందజేయడానికి మా ప్రతినిధి యోగానంద్ ఫోన్ ఇన్ లో ఉన్నారు. రైట్ యోగానంద్, చెప్పండి. అయితే గతంలో కూడా ఇలాంటి హై టెన్షన్ వాతావరణం అనంతపురంలో నెలకొనింది. దాని నుంచి తేరుకోక ముందే మళ్ళీ ఈ శోభయాత్రలోని ఇరు వర్గాలు కూడా ఈ పోటాపోటీగా కొట్టుకోవడం కావచ్చు, తర్వాత పోలీసులు వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. మరి దీనికి సంబంధించి అటు టీడీపీ నేతలు ఏమంటున్నారు, ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? మరొకసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గతంలో ఎప్పుడు చూసినా కూడా జేసీ వర్సెస్ కేతిరెడ్డిగా కూడా రాజకీయ వాతావరణం, ఘర్షణ వాతావరణం కొనసాగేది. కానీ ఈసారి మాత్రం జేసీ వర్సెస్ కాకా రంగనాథ్ టీడీపీలో రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చెలరేగడానికి కూడా ఇక్కడ ఒక సమర్పంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తాడిపత్రి పట్టణంలో ఇవాళ వినాయక నిమజ్జనం కొనసాగుతోంది. వినాయక నిమజ్జనం కూడా శోభాయాత్ర కూడా రాత్రి 10 లోపు కంప్లీట్ చేయాలంటూ కూడా పోలీసులు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కూడా పోలీసులు భారీ బందోబస్తు కొనసాగిస్తున్నారు. అయితే ముందస్తుగా కూడా పోలీసులు సమాచారం ఉన్నప్పటికీ గొడవ జరుగుతుంది, చిన్నపాటి గొడవ అయి ఉండొచ్చు అని కూడా తెలుస్తుంది మనకు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరుగుతుందా అనేది తెలుసుకోలేకపోయారు పోలీసులు కూడా. ఎప్పుడు కూడా జేసీ వర్సెస్ టీడీపీ వర్సెస్ వైసీపీ ఉంది గొడవ అంతా కూడా. కానీ ఈసారి మాత్రం టీడీపీ రెండు వర్గాల మధ్య కూడా గొడవ కొనసాగడం కూడా పోలీసులు కూడా తీవ్ర ఆశ్చర్యానికి షాక్ గురి చేసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కాకా రంగనాథ్ గత కొంతకాలంగా కూడా టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన ఆ దూరంగా వస్తున్న క్రమంలో బీజేపీకి దగ్గర అయ్యారు. గతంలో ముఖ్యంగా చూసుకుంటే ఈయన వైసీపీలో ఉండేవాడు. ఎన్నికల సమయంలో టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత టీడీపీ జాయిన్ అయిన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గంతో కలిసి తిరిగారు. ఆ తర్వాత కొంచెం కాలక్రమేణా బీజేపీకి దగ్గర అయ్యారు. బీజేపీలో మంది సత్యకుమార్ అనుజాగా కూడా ఆయన పేరు పొందారు. దీంతో ఇవాళ వినాయక నిమజ్జన సందర్భంగా కూడా పెద్ద ఎత్తున కాకా రంగనాథ్ విగ్రహాలు కూడా ఏర్పాటు చేయించారు తమ కాలనీలుగా, తన చుట్టుపక్కల కూడా. దీంట్లో భాగంగా ఇవాళ వినాయక శోభా నిమజ్జనం 2 గంటలకు ప్రారంభమైంది. శోభాయాత్రలో భాగంగా కూడా వినాయక నిమజ్జనానికి వాహనాలు కూడా వేగంగా కదలాలని పోలీసులు సూచించినప్పటికీ పోలీసులు సూచనలు కూడా కాకా రంగనాథ్ సరిగ్గా పట్టించుకోవడం విమర్శలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలోనే గొడవ జరిగింది. దీంట్లో బాగా కూడా పోలీసులు కొంతమంది గాయాలు తెలుస్తుంది. పోలీసులు కూడా గాయాలు కావడంతోనే హుటాహుటిన పోలీసులు ఆసుపత్రి తరలించారు. ఇందులో భాగంగా 2 వాహనాలు కూడా ధ్వంసమైతే తెలుస్తుంది. లారీలు కానీ ఐచర్ వాహనం కూడా ధ్వంసమైతే తెలుస్తుంది. ఐచర్ వాహన యజమానులు కూడా పరారీలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆ విగ్రహాలను కూడా అక్కడే వదిలేసి వారు పారిపోయినట్టు తెలుస్తుంది. ఇప్పటికైనా సరే పట్టణంలో అదనపు బలగాలతో బందోబస్తు నిర్వహించేందుకు పోలీసులు జిల్లా ఎస్పీ కూడా దృష్టి పెట్టారు. ముఖ్యంగా స్పెషల్ పార్టీ పోలీసులు కూడా రంగంలోకి దింపే అవకాశాలు పరిశీలిస్తారు. ముఖ్యంగా రాత్రి 10 లోపల చెప్పారు కాబట్టి అంతకు మునుపే సుమారుగా రాత్రి 7-8 లోపల విగ్రహాల నిమజ్జనం కంప్లీట్ చేయాలంటూ కూడా పోలీసులు భావిస్తున్నారు. రత్న, రైట్, అయితే యోగానంద్ గారు చెప్పండి, ఇప్పుడు ఒక పార్టీలో ఉన్నప్పుడు మనం ప్రజలకి ఏం చెప్తున్నాము, ప్రజలకు మనం ఏ సందేశం ఇస్తున్నాము అన్నది పక్కన పెట్టేసి ఈ విధంగా గొడవలు పడడం, ఈ విధంగా మొత్తం కూడా ఒకరి మీద ఒకరు రాళ్ల దాడులు చేసుకోవడం వల్ల ప్రజలు ముఖ్యంగా టీడీపీ పార్టీ గురించి ఏమనుకుంటారు? లోపల అంటే బయట మేము ఈ విధంగా ఉన్నామని చెప్పుకున్నా లోపల ఒకరంటే ఒకరికి పడక, ఎందుకంటే బయట పార్టీల నుంచి ఎంతో మంది చేరుతూ ఉంటారు, ఆ అధిష్టానంలో రావాలని కావచ్చు, లేకపోతే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలోకి చాలా మంది షిఫ్ట్ అవుతూ ఉంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లోని ప్రజలు ఇలాంటి చర్యలు కనుక చూసుకున్నట్లయితే వీళ్ళే శాంతిబద్ధంగా లేనప్పుడు ప్రజల్ని ఏ విధంగా ఎటువంటి ప్రణాళికతో ముందుకు నడుపుతూ ఉంటారు? వీళ్ళే ఈ విధంగా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఇటు టీడీపీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలి, ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి అన్న ఏదైనా కూడా ఈ అంశానికి సంబంధించి ఎవరైనా మాట్లాడే పరిస్థితులు ఉన్నాయా? ముఖ్యంగా చూసుకుంటే తాడిపత్రి పట్టణంలో మనం ఎప్పుడు చూసుకున్నా గౌతమి, వాస్తవానికి టీడీపీ వర్సెస్ వైసీపీ, జేసీ వర్సెస్ కేసీఆర్ కూడా రాజకీయం కొనసాగుతూ ఉండేది. గతంలో కూడా అనేక మార్లు మనము న్యూస్ రిప్రజెంట్ చేసాము. ఆ తర్వాత అనేక మార్లు లైవ్ కూడా ఇచ్చాము మనము తాడిపత్రి పట్టణానికి వెళ్ళి కూడా. ఎప్పుడు గొడవ జరిగినా కూడా జేసీ వర్సెస్ కేసీఆర్ గానే రాజకీయం కొనసాగుతుండేది. కానీ ఈ అయితే పరిణామం ఉందో ఆ పరిణామం ఎవరు ఊహించలేదు. ఎందుకంటే టీడీపీ రెండు వర్గాలు గొడవ పడతాయి అని ఆలోచన కూడా ఎవరికి రాదు. ఎందుకంటే డామినేట్ గా ఉంటది కాబట్టి మరొక వ్యక్తి చేసి ఎదిరించే వ్యక్తి కేతిరెడ్డి తరపు మరి ఎవరు లేరనే ఉద్దేశంలో ఉంటారు కాబట్టి పోలీసులు కూడా అది దిశగా కూడా పోలీసులు ఆలోచించలేదు. కానీ ఒకసారిగా ఇవాళ కాకాల రంగనాథ్ విగ్రహం అయితే నిమజ్జనం కొంచెం ముందు జరపండి, కొంచెం వేగంగా పోనివ్వండి చెప్పిన మాటకే గొడవ పెట్టుకోవట్టు కూడా మనకు ప్రస్తుతానికి అయితే సమాచారం అవుతుంది. ముందు ఇంకా ఏమైనా జరగకుండా కూడా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనిపై టీడీపీ అధిష్టానం కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టీడీపీలో 2 వర్గాలు అంటున్నారు కాబట్టి ఆ టీడీపీ కాకా రంగనాథ్ గతంలో వైసీపీలో ఉండేవాడు, ఇంకా భావజాలం ఏమైనా ఉందా లేదంటే టీడీపీకి పూర్తిగా దూరంగా ఉన్నా అన్నది కూడా మనకు ప్రస్తుతానికి తెలియాల్సి ఉంది. ఎప్పుడు కూడా ఆయన అధికారం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి వెళ్తుంటాడు అన్న ఆరోపణలు కూడా రంగనాథ్పై ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆయన టీడీపీలో ఉన్నారా లేదంటే బీజేపీ పక్షాన చేరారనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి టీడీపీకి దూరంగా ఉన్నాడని తెలుసు కాబట్టి. కానీ ఈ గొడవ ఇంతసార్లు జరుగుతుందని కూడా ఎవరు ఊహించలేదు.
ఇప్పటికైనా పోలీసులు కానీ టీడీపీ అధిష్టానం కూడా ఇరువురితో మాట్లాడి ఆ పరిస్థితి సద్దుమణిగించే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు పోలీసులు కూడా ముంజాగ్రత్త చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఎక్కడైతే గొడవ జరిగిందో వాడి ఇళ్ల వద్ద కానీ విగ్రహం వద్ద కానీ తాడిపత్రి పట్టణంలో కూడా పూర్తి స్థాయిలో కూడా తమ కంట్రోల్లో తీసుకున్నారు. అదనపు బలగాలు కూడా ఇప్పటి చెడుగొట్టడం తెలుస్తోంది. వీరంతా కూడా కలిసి తాడిపత్రిలో శాంతి భద్రతలకు పరిరక్షించాలంటూ కూడా కోరుతున్నారు. గౌతమి, ముందుగా అయితే రేపు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పెద్దారెడ్డి కూడా తాడిపత్రి పట్టణంలోకి వెళ్లే అవకాశం ఉంది కాబట్టి అందులో కూడా పోలీసు చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో ఇప్పుడు గొడవ జరగదు, రేపు ఎలా ఉంటుంది పరిస్థితి అనేది కూడా మనకి పూర్తి ఉత్కంఠగా మనకి తెలుస్తుంది. గౌతమి. రైట్, థ్యాంక్ యూ యోగనాథ్. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. అనంతపురం తాడిపత్రిలో మరోసారి హై టెన్షన్ వాతావరణం నెలకొనింది. అయితే నిన్న గణపతి శోభాయాత్రలోని ఇరు వర్గాల మధ్య కూడా నడిచిన ఈ ఘర్షణ ఏదైతే ఉందో దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా కూడా చూడొచ్చు. సో పోటీగా నినాదాలతో ఇరు వర్గాల మధ్య తోపులాట, అలాగే పరస్పరం రాళ్ల రువ్వుకున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. అంటే నువ్వెంత అని చెప్పి కూడా ఇరు వర్గాలు ఒక్క దాటిపైన లేకుండా ఒకరికొకరు విమర్శలు చేసుకోవడంతో ఇది స్టార్ట్ అయినట్టు కూడా తెలుస్తుంది. అయితే శోభాయాత్ర ఏదైతే వాళ్ళు ప్రారంభించారో అది పక్కన పెట్టేసి ఇటు ఈ నినాదాలతోని ఇద్దరు కూడా చెలరేగిపోయిన పరిస్థితి కనిపించింది. అయితే ఇదే కాకుండా రాళ్ల దాడి కూడా చేసుకున్నట్టు కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం ఒకసారి గమనించాలి, ఈ రాళ్ల దాడి అన్నది వీళ్ళ ముందు నుంచి ఊహించిందా, అప్పటికప్పుడు ఈ రాళ్ల దాడి ఏ విధంగా జరిగింది మనం ఒకసారి ఆ విజువల్స్ లో కనుక చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా పరిసర ప్రాంతాల్లో రాళ్ళు ఉన్నట్టు కానీ లేకపోతే ఎటువంటి కన్స్ట్రక్షన్ అవుతున్న పరిస్థితులు కానీ ఎక్కడ కూడా కనిపించట్లేదు. మరి వీళ్ళు వచ్చేటప్పుడు ఇలాంటి రాళ్ళన్నీ కూడా వీళ్ళతో పాటు తెచ్చుకున్నారా? ఎందుకంటే ఈ విధమైన మనం హై టెన్షన్ వాతావరణం క్రియేట్ చేద్దాము, వాళ్ళపైన మనం దాడికి వెళ్దాము అని చెప్పి ముందుగానే ఇరు వర్గాలు కూడా డిసైడ్ అయ్యి వచ్చారా? ఎందుకంటే ఒకటే టైంకి శోభాయాత్ర ఏదైతే 10 గంటల లోపు ఈ వినాయకుడి నిమజ్జనాలు ఏవైతే ఉంటాయో ఇవి కంప్లీట్ చేయాలని పోలీసులు ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఇటు ట్రాఫిక్ కి అంతరాయం కావచ్చు, లేకపోతే ప్రజలకి అంతరాయం కలగకుండా ఉండాలి అని చెప్పి త్వరగా ఏదైతే నిమజ్జనం చేయాలి అని ఆదేశాలు జారీ చేశారో మరి వీళ్ళిద్దరూ కూడా ఒకే టైంకి వీళ్ళు పెట్టిన ఈ బొమ్మలు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం నిమజ్జనం చేద్దాము, ఇలాంటి వాతావరణంలోని గొడవలు అన్నవి కాలు దువ్వుదాము అన్నట్టు వీళ్ళిద్దరూ ఏమైనా ప్లాన్ వేసుకున్నారా అన్న దానిపైన కూడా సందేహాలు ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా వీళ్ళిద్దరికి సంబంధించి ఎటువంటి సానుకూల పరిస్థితులు కనబడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అటు వైసీపీ నుంచి టీడీపీలోకి రావడం కావచ్చు, ఇటు టీడీపీలో ఉన్న వాళ్ళు కొంతమంది దాన్ని ఆమోదించకపోవడం కూడా దీనికి వన్ ఆఫ్ ద మైనస్ అని కూడా చెప్పొచ్చు. మరి చూడాలి మరి ఈ వాగ్వాదం అనేది ఇంకెన్ని రోజులు ఇలా కొనసాగుతూ ఉంటుంది. ఇప్పటికైనా టీడీపీ దీనిలోని ఇన్వాల్వ్ అయ్యి అసలు ఏం జరుగుతుంది ఏంటి, వీళ్ళిద్దరికి అంటే వీళ్ళిద్దరు మధ్యలో ఎటువంటి గొడవలు ఉన్నాయి, వీళ్ళిద్దరికి అసలు ఎటువంటి క్లారిఫికేషన్స్ కావాలి, ఒకరంటే ఒకరు ఎందుకు పడడం లేదు, లేకపోతే వైసీపీ నుంచి టీడీపీకి వచ్చారు అని చెప్పి ఇతను కంప్లీట్ గా టీడీపీలో ఉండడానికి అతను అంగీకరించట్లేదా, లేకపోతే ఇతను టీడీపీకి దూరంగా ఉండడానికి గల కారణాలు ఏంటి అన్న విషయాలు కూడా ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే కొన్ని వాహనాలు కూడా ధ్వంసమైనట్టు కనిపిస్తోంది అండ్ కొంతమంది పోలీసులు అలాగే ఇరు వర్గాల్లో కొంతమందికి గాయాలైనట్టు కూడా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి ఇప్పటికైనా టీడీపీ ఇన్వాల్వ్ అవ్వాలి, అసలు ఏం జరుగుతుంది ఏంటి, ఈ విధమైన చర్యలు ముఖ్యంగా పార్టీలోనే ఇరు వర్గాలుగా చీలిపోయి ఈ విధమైన వాతావరణాన్ని అన్నది క్రియేట్ చేస్తూ ఉంటే రేపొద్దున ప్రజలు ప్రశ్నించేటప్పుడు వీళ్ళు ఎటువంటి సమాధానాలని ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నది కూడా శ్రద్ధలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది.